అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ మైండ్లో ఉన్న పర్సన్ నెక్స్ట్ కొద్ది గంటల్లో మీ గురించి, మీ కనెక్షన్ గురించి ఏమనుకోబోతున్నారు అన్నది చూద్దాము. అండ్ అదే కాకుండా ఈ పర్సన్ మీతో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు అన్నది ఈ రీడింగ్లో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. అండ్ ఫస్ట్ కమెంట్లో పిన్ కూడా చేశాను. సో మీరు ఒకసారి ఆ నంబర్కు టెక్స్ట్ చేయొచ్చు. ఓకే, కాల్స్ తీసుకొని ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ మాత్రమే. చూద్దాం మరి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి, ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, నెక్స్ట్ కొద్ది గంటల్లో ఈ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉండబోతున్నాయి. Universe, please show me what are my collective person's feelings towards them in the next few hours. What are my collective person's feelings towards them in the next few hours, and what my collective person wants to tell them but they're unable to say. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ని చూస్తున్నారో అప్పటి నుంచి ఇంకా కొద్ది గంటల్లో ఏం ఆలోచిస్తున్నారని చెప్పేసి, సో మీరు ఇప్పుడు ఈ రీడింగ్ని చూస్తున్నారు అని అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ కొద్ది గంటల్లో అని చెప్పేసి, లేదు మీరు 1 month తర్వాతనో లేకపోతే 6 months తర్వాత చూస్తున్నారు అని అంటే అప్పటి నుంచి అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్. సో చూద్దాం మరి. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి 10 of Swords, Page of Swords, The High Priestess. ఇట్స్ అ వెరీ యాక్చువల్లీ ఇది చాలా గైడెడ్ రీడింగ్ అనమాట. మీకు తెలిసిందే రిలేషన్షిప్ నేను ఎప్పుడు చెయ్యను, బట్ చేస్తున్నానంటే వెరీ గైడెడ్ రీడింగ్స్. 10 of Cups, 6 of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 of Wands చూపిస్తుంది. సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు నెక్స్ట్ కొద్ది టైంలో, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ మీకు సంబంధించి, మీ కనెక్షన్కి సంబంధించి చాలా ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటున్నారు అన్నట్లయితే క్లియర్గా చూపిస్తుంది. అయితే మీ కనెక్షన్కి సంబంధించి ఆన్సర్సో లేకపోతే ఒక ఫార్వర్డ్ మూమెంటో మీతో ఏదో చెప్పాలని చెప్పేసి ఉంది. అండ్ కొంతమందికి మీరు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడమో లేకపోతే సైలెంట్గా ఉండడమో, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండడమో ఇదంతా జరుగుతున్న ఛాన్సెస్ ఉంది. సో ఇవన్నీ థింక్ చేసి ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా అంటే చాలా స్ట్రాంగ్గా స్ట్రెస్ ఎక్కువ అయిపోయి పీస్ అనేది ల్యాక్ అవుతుంది. ఓవర్గా థింక్ చేయడం వల్ల మెంటలీ స్టెబిలిటీ కూడా లేదు అన్నట్లయితే చూపిస్తుంది. అయితే ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే నెక్స్ట్ కొద్ది టైంలో ఎండ్ అయిపోవాలి, ఈ పెయిన్ అనేది ఎండ్ అయిపోవాలి, నాకు కొంచెం హ్యాపీనెస్, పీస్ అనేది కావాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది. అయితే ఈ పర్సన్కు ఎందుకు ఈ ఆలోచనలు, ఎందుకు ఈ 10 of Swords, ఎందుకు ఈ ఓవర్ థింకింగ్ అంటే, వన్ థింగ్ చాలా ష్యూర్గా పేజ్ ఆఫ్ స్వోర్డ్స్తో మీ గురించి ఈ పర్సన్ ఏదో నోటీస్ చేస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండిండొచ్చు, లేకపోతే మీకు ఈ పర్సన్కి మధ్యలో కామన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండిండొచ్చు, మీ గురించి తెలుసుకోవడం అనమాట. సో సమ్ ఆర్ అదర్ వే ఈ పర్సన్కు మీ గురించి ఏదో సమ్ సార్ట్ ఆఫ్ మెసేజెస్ తెలుస్తుంది. అయితే ఈ మెసేజెస్ వచ్చేసి చాలా ఇన్కంప్లీట్ మెసేజెస్, కంప్లీట్లీ లైక్ ట్రూత్ అన్నది అని చెప్పలేము, అలానే అది కాదని కూడా అనమాట. సో ఈ పర్సన్ అప్పుడు మీ గురించి అలా వింటున్నప్పుడు ఏమవుతుందనంటే ఇది చాలా స్ట్రాంగ్గా వీళ్ళకు డిస్టర్బ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ మనకి ఇంకంప్లీట్ ఉంటే, అది మీరైనా సరే ఇంకంప్లీట్ ఉంటే లైక్ నచ్చదు, ఏమో జరుగుతుంది అన్నట్లు ఎక్కువగా అజ్యూమ్ చేసుకుంటాం. సేమ్ అదే విధంగా నడుస్తుంది. అయితే ఈ పర్సన్ ఏదో చూస్తున్నారు, ఏదో ఇన్ఫర్మేషన్ మీ గురించి తెలుస్తూ ఉంది. అది ఆ ఇన్ఫర్మేషన్ స్పెషల్లీ ఈ పర్సన్కు స్ట్రెస్ని కాజ్ చేస్తుంది. అంటే ఒక భయం అన్నది డెవలప్ అవుతుంది వాళ్ళ మైండ్లో, వాళ్ళ మనసులో. అంటే మీరు మూవ్ ఆన్ అవుతారో లేకపోతే కనెక్షన్ ఎండ్ చేసేసారని చెప్పేసో, లేకపోతే మేబీ వేరే ప్లేస్కి వెళ్తున్నారని చెప్పేసో, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. సో ఏదో జరుగుతుంది ఈ పర్సన్కి తెలుస్తుంది. దూరం నుంచి చూస్తూ స్ట్రెస్ తీసుకుంటున్నారు, స్ట్రెస్ తీసుకొని ఓవర్గా ఆలోచిస్తున్నారు అన్నట్లయితే ఉంది. అండ్ అదొకటే కాదు, ద హై ప్రిస్టెస్ ఎనర్జీతో ఈ పర్సన్ నుంచి ఏదో దాచిపెడుతున్నారు. అంటే ఒకటి
రైట్ నో మీరు సైలెంట్గా ఉండిండొచ్చు, కంప్లీట్లీ మాట్లాడకుండా. ఒకవేళ మాట్లాడినా ఎమోషనలీ ఈ పర్సన్తో మీరు దూరంగా ఉంటూ ఎంత కావాలంటే అంతే షేర్ చేసుకోవడం. ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నారంటే వర్క్ గురించి మాత్రమే మాట్లాడడము. జస్ట్ ఎప్పుడైనా ఈ పర్సన్ మీతో కనెక్ట్ అయ్యారంటే హాయ్ బాయ్ అంతే. సో ఈ విధంగా మీరు చేస్తూ ఉండిండొచ్చు అనమాట. సో అందుకనే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ద హై ప్రిస్టెస్తో మీరు సైలెంట్గా ఉన్నారు, ఏదో దాచిపెట్టారు. అండ్ ఈ దాచిపెట్టడం కూడా చాలా స్ట్రాంగ్గా ఏదో ఉంది. అండ్ దాన్ని తలుచుకుంటుంటే ఈ పర్సన్ కొంచెం ఫియర్ఫుల్గా ఎక్కువ అవుతున్నారు అనమాట. అంటే చాలా స్ట్రాంగ్గా ఇక్కడ వస్తున్న మెసేజ్ ఏంటంటే మీరు మూవ్ ఆన్ అవుతూ ఉండడము, లేకపోతే మీరు మీ లైఫ్ని చూస్ చేసుకొని ఈ పర్సన్ని కంప్లీట్లీ వదిలేసేయడము ఇలాంటిదనమాట. సో కొంతమందికి ఇది ఎనర్జెటికల్లీ కూడా కనెక్ట్ అవుతుండొచ్చు. ఎనర్జీ వచ్చేసి ఎప్పుడు మోసం చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇది మీకైనా సరే ఆ పర్సన్ నుంచి అలా జరుగుతుందంటే మీకు కూడా తెలుస్తుంది ఎనర్జీ వైజ్గా. ఓకే, సో అలాంటిదేదో ఈ పర్సన్కు ఎనర్జెటికల్లీ తెలుస్తుంది, అది ఆలోచిస్తున్నారు. సో ఏదో దాచిపెడుతున్నారు అని చెప్పేసి స్టాక్ చేయడము, మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండడము చేస్తూ ఈ పర్సన్ చాలా స్ట్రెస్ని తీసుకుంటున్నారు అన్నట్లయితే చూపిస్తుంది. అందుకే ఈ పర్సన్ ఆలోచన ఎలా ఉన్నాయనంటే ఈ ఓవర్గా థింక్ చేసేదంతా ఎండ్ అయిపోయి ఒక పీస్ అనేది రావాలి. అండ్ వీలవుతే మిమ్మల్ని కనెక్ట్ అవ్వడం, మీకు మెసేజ్ చేయడమో, మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడేసి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు సైలెంట్గా ఉన్నారో, చెప్పకుండా సైలెంట్గా ఉన్నారో దాని గురించి తెలుసుకుంటే పీస్ వస్తుందని చెప్పేసి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. వీళ్ళ ఆలోచనలు ఉండబోతున్నాయి నెక్స్ట్ కొద్ది గంటల్లో అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ పర్సన్ ఇంకోటి కూడా ఇప్పుడు ఏం థింక్ చేస్తున్నారు. 10 ఆఫ్ కప్స్, ఇక్కడ మనకు 4 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ. సంథింగ్ ఏదో మీ లైఫ్లో సెలబ్రేషన్స్ నడుస్తూ ఉండొచ్చు. అది మీరు జస్ట్ సింపుల్ వర్క్కి సంబంధించి సెలబ్రేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ట్రిప్స్ అని చెప్పేసి, లేకపోతే ఫ్రెండ్స్తో రీయూనియన్ అని చెప్పేసి ఇలా జరుగుతూ ఉండొచ్చు. అయితే ఇది ఎలా, మేబీ మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. ఓకే, వాళ్ళ గురించి థింక్ చేయడము, వాళ్ళు ఏం నడుస్తుందో చూస్తూ ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో మీరు యాక్టివ్గా కూడా ఉండిండొచ్చు. సో అందుకనే ఇక్కడ ఇల్యూజన్ ఇలాంటిది క్రియేట్ అవుతుంది అని అంటే మీ లైఫ్లో మీరు 10 ఆఫ్ కప్స్తో ఉన్నట్లు, అంటే ఫుల్ హ్యాపీగా మీకు నచ్చిన వాళ్ళతో, కొంతమందికి సోల్మేట్ ఎనర్జీస్ కూడా చూపిస్తుంది. సోల్మేట్ లాంటి పీపుల్తో సెలబ్రేషన్స్ చేసుకోవడము, ఫంక్షన్స్ అని, పార్టీస్ అని చెప్పేసి విజిట్ చేస్తూ ఉండడము, బాగా డ్రెస్అప్ అవ్వడము ఇలాంటిదంతా అనమాట. సో ఇది చూసినప్పుడు డెఫినెట్లీ ఈ పర్సన్కి అలాంటి ఫీలింగ్ వస్తుంది. అది నిజమైనా కాకపోయినా బయటికి కనిపించేది మాత్రం అదే, రైట్? సో ఏదో నడుస్తూ ఉంది, ఏదో సెలబ్రేషన్స్ నడుస్తూ ఉంది, సోల్మేట్ని కలిసిండొచ్చు, వేరే పర్సన్తో ఉండిండొచ్చు. సో సీక్రెట్గా హైడ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా మీ గురించి ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ కొద్ది గంటల్లో ఇలా వీళ్ళ ఆలోచనలు ఉండబోతున్నాయి అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అయితే ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే 10 ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ పర్సన్కి కొంతమందికి ఈ పర్సన్ మీతో రీకన్సిల్ అవ్వాలి. మీతో ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే మీతో మాట్లాడాలి, మీతో కంప్లీట్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్ చేసి కనెక్షన్ని మళ్ళీ నార్మల్గా తీసుకొని రావాలని చెప్పేసి, మీతో ఒక కంప్లీషన్ కావాలని చెప్పేసి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. అయితే కొంతమందికి మీరు ఆల్రెడీ మ్యారీడ్ కపుల్, దూరంగా ఉన్నారు, ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే ఈ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీతో కలిసి, మీతో కిడ్స్ అలా కూడా ఉన్నారు అని అంటే కంప్లీట్లీ మీతో, మీ ఫ్యామిలీతో, కిడ్స్తో అందరితో కలిసి హ్యాపీగా ఉండాలి, మళ్ళీ ఒక రీయూనియన్ ఎనర్జీకి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నట్టు చూపిస్తుంది. ఎందుకంటే దూరంగా ఉండడం వల్ల వీళ్ళకు చాలా స్ట్రెస్ అనేది ఉందన్నమాట. ఆ స్ట్రెస్ అనేది ఎండ్ చేసేయాలి అన్నది ఈ పర్సన్ ఆలోచనలు. అండ్ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీతో కొంతమందికి గొడవలు జరిగి రీసెంట్లీ జస్ట్ దూరంగా ఉండడం, మాట్లాడకుండా ఉన్నారు అని అంటే ఏదైనా గిఫ్ట్ లాంటిదో, లేకపోతే అపాలజైజ్ చేయడం లాంటిదో, ఇలాంటిది ఏదైనా సరే ఒక చిన్న అప్రోచ్ చేసి ఆ ఫైట్ని, ఆ స్ట్రెస్ని ఎండ్ చేయాలని చెప్పేసి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే చాలా పర్టికులర్ మెసేజ్, ఏదో మనీకి సంబంధించి మీకు ఈ పర్సన్కి మధ్యలో సమ్ సార్ట్ ఆఫ్ ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యిండొచ్చు. ఇంట్లో వాళ్ళ మనీ అని చెప్పేసి, ప్రాపర్టీస్ అని చెప్పేసి ఇలా ఉంటుంది, రైట్? సో దానికి సంబంధించి కూడా గొడవ జరిగిన ఛాన్సెస్ ఉంది. సో అలాంటి దానికి అలాంటిది ఏదైనా సరే రిటర్న్ ఇవ్వడమో తీసుకోవడం లాంటిదో, సో అది జరిగితే కూడా కనెక్షన్ మళ్ళీ నార్మల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ పర్సన్ దాని గురించి, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఓవరాల్ ఈ పర్సన్ ఏంటి అని అంటే చాలా దూరం నుంచి చూడడం వల్ల, దూరం నుంచి ఆలోచించడం వల్ల చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ పెయిన్ అనేది ఎండ్ చేయాలన్నది వీళ్ళ మెయిన్ ఆలోచన. ఓకే,
సో ఇది వచ్చేసి ఈ పర్సన్ ఆలోచనలు నెక్స్ట్ కొద్ది గంటల్లో. చూద్దాము ఏం చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. సైన్స్ చెప్తాను ఫస్ట్, దానికి ముందు జొడియాక్ సైన్స్ అంటే రాసులు ఏమొచ్చాయో చూద్దాము. సో రాసులు ఈ పర్సన్కి ఇది ఉండిండొచ్చు, లేదు అని అంటే వీళ్ళు ఈ ఎనర్జీస్ నుంచి యాక్ట్ చేస్తున్న ఛాన్సెస్ ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు వచ్చిన రాసులు సైన్స్ వచ్చేసి ఏంటి అని అంటే పైసిస్, మీనా రాశి, జెమినై, లిబ్రా, అక్వేరియస్, మిథున రాశి, తులా రాశి, కుంభరాశి, క్యాన్సర్, కర్కాటక రాశి. చూద్దాము. టూ ఆఫ్ కప్స్, వన్ మోర్ యూనివర్స్, ఇంకోటి తీసుకుంటాను. ఓకే, సో సేమ్ ఆల్మోస్ట్ మళ్ళీ అవే రిపీట్ అయ్యాయి. సో 2 కొత్త సైన్స్ వచ్చేసి ఏరీస్, మేషరాశి, సాజిటేరియస్, ధనుష్ రాశి. సో ఈ సైన్స్ వచ్చేసి ఈ రీడింగ్లో చూపిస్తుంది. చూద్దాము మరి ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. ఐ కాన్ మేక్ యూ హ్యాపీ. సో ఈ పర్సన్ ఏంటి అంటే మిమ్మల్ని సంతోషంగా ఉంచలేరు అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నారు. అంటే మేబీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ ఉండొచ్చు, వేరే వాళ్ళ మాటలు ఈ పర్సన్ వినాల్సింది వస్తూ ఉండిండొచ్చు, లేకపోతే వర్క్ సిచ్యువేషన్స్తో ఇలానే బిజీగా ఉండిండొచ్చు. సో అందుకనే సంథింగ్ ఏదో ఈ పర్సన్ వాళ్ళ సెల్ఫ్ని కూడా బిలీవ్ చేయకుండా ఉండిండొచ్చు. సో అందుకనే ప్రస్తుతానికి వీళ్ళ మెసేజ్ ఏంటి అంటే నేను నిన్ని సంతోషంగా ఉంచలేను అని చెప్పేసి మీతో చెప్పడం. ఓకే, బయటికి యాక్ట్ చేయడానికి ఈ పర్సన్ నేను చాలా స్ట్రాంగ్, నేను అలా ఉంటాను ఇలా ఉంటాను అనుకుంటూ ఉండిండొచ్చు, బట్ డీప్ డౌన్ ఎప్పుడైనా సరే డీప్ డౌన్ రైట్ మెయిన్ థింగ్. సో అదనమాట ఇక్కడ. ఓకే, ఎమోషన్స్ ఓవర్వెల్మ్ మీ, అది ఎమోషన్స్ అంటే ఈ పర్సన్ కొంచెము డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అంటే ఎలా అనంటే చాలామంది ఎమోషన్ డిటాచ్గా ఉండడం నిజంగా వేరు, అవాయిడెంట్, ఎస్ ఇది కరెక్ట్ వర్డ్, అవాయిడ్ చేయడం వేరు. చాలామంది అవాయిడెన్స్ని డిటాచ్మెంట్ అనుకుంటారు, అవి రెండు డిఫరెంట్. డిటాచ్మెంట్ అంటే ఏంటి అని అంటే మనం ఒకరి మీద లవ్ ఫీల్ అవుతాము, బట్ దానికి సంబంధించి నేనేం చేయాల్సిన అవసరం లేదనడం డిటాచ్మెంట్ అవుతుంది. ఓకే, కానీ అవాయిడెంట్ ఏంటి అని అంటే ఫీల్ అవుతున్నా దాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడం. ఇది మోస్ట్లీ జరుగుతున్న సిచ్యువేషన్ రైట్ నౌ, రైట్. నేను ఫీల్ అవ్వట్లేదు, నాకు దీంతో ఎలాంటి డిఫరెన్స్ అనిపించదు, నాకు లవ్ లేదు ఎమోషన్స్ లేదు అని చెప్పడం, అది అవాయిడెంట్. సో ఎందుకు ఇప్పుడు అవాయిడెంట్ ఎనర్జీ ఇది వచ్చేసి ఎమోషన్స్ ఓవర్వెల్మి అంటే ఈ పర్సన్కి ఎమోషన్స్ లైక్ లవ్ అయినా సరే, బాధ అయినా సరే, కోపం అయినా సరే, ఎమోషన్స్ ఏదైనా సరే వీళ్ళకు కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఏదో వీక్ అయిపోయినట్టు. చాలామందికి అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏంటి అని అంటే ఎమోషన్స్ అని అంటే నేను వీక్ పర్సన్ అని చెప్పేసి అంటే అస్సలు కాదు. ఎమోషన్ డిటాచ్డ్గా ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి, బట్ డిటాచ్డ్గా ఉండాలి దాని నుంచి. సో అందుకని ఎమోషన్స్ చూపిస్తే నేను వీక్ అయిపోతానేమో, నన్ను తక్కువగా అంచనా వేసేస్తారేమో అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో అందుకనే ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వకూడదు, దూరంగా ఉండాలన్న దాంతో ఈ పర్సన్ మీ నుంచి దూరంగా ఉండడం, అవాయిడ్ చేస్తుండడం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ. మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు, కానీ ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఇట్ ఈస్ ఆల్ టూ మచ్. ఇది ఏదైతే నడుస్తుందో మీ సిచ్యువేషన్, మీ కనెక్షన్కి సంబంధించి ఈ పర్సన్కి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అంటే ఇది భరించలేనంత అనమాట, బర్డన్ లాగా అనిపిస్తుంది. డెఫినెట్లీ అది ఫస్ట్ కార్డ్తోనే మనకు తెలిసిపోయింది, 10 of Swordsతో ఓవర్గా థింక్ చేస్తున్నారు అని చెప్పి. సో కాబట్టి ఇదంతా చాలా ఎక్కువగా ఉంది, నాకు వద్దు అని చెప్పడం అనమాట. అండ్ లాస్ట్ మెసేజ్ వచ్చేసి మై లైఫ్ ఈజ్ అ మెస్ రైట్ నౌ. క్లియర్లీ ఎనర్జెటికల్ ఇది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది రైట్ నౌ ఈ పర్సన్. అందుకనే ఇప్పుడు మీరు అది ఒక టైప్ ఆఫ్ ఇల్యూజన్. మీరు ఎలా ఉన్నారో మనసులో మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, బట్ బయటికి నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. ఈ పర్సన్ కూడా అదే నడుస్తూ ఉండొచ్చు, బట్ డీప్ డౌన్ వచ్చేసి డిఫరెన్స్. సేమ్ ఇక్కడ ఈ పర్సన్ నుంచి ఏంటంటే మై లైఫ్ ఈజ్ అ మెస్ రైట్ నౌ బయటికి ఎంత కనిపించినా ఏనన్నా లోపల విత్ ఇన్ స్ట్రగుల్స్ నడుస్తుంది, స్ట్రెస్గా ఉంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే నా లైఫ్ అంతా ఇప్పుడు మొత్తం కెయాటిక్గా ఉంది, డిస్టర్బెన్స్గా ఉంది, మేబీ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రగుల్స్ అని నడుస్తూ ఉండొచ్చు. సో అది ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అయితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.